మనకి శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పూజలు, వ్రతాలు, అలాగే పెళ్ళిళ్ళు అన్నమాట. ఇవే మనకు బాగా గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఈ శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైన మాసం అన్నమాట. ఎందుకంటే పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో అందుకోసం అనేది ఇది ప్రత్యేకమైన మాసం అనంగా చెప్పచ్చు. అలాగే శ్రావణ మాసంలో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు అలాగే శుక్రవారాలు అనేది ప్రత్యేక దినాలుగా మనం అనుకోవచ్చండి. ఎందుకంటే శ్రావణ మాసంలో మంగళవారాలలో వచ్చేటప్పుడు గౌరీ వ్రతంగా చేస్తారు. అలాగే శుక్రవారాలలో వచ్చేటప్పుడు వరలక్ష్మి వ్రతాలను చేస్తూ ఉంటారనమాట అందరూ కూడా. సో అందుకోసం అనేది ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు అలాగే మంగళవారాలు అనేది చాలా ప్రత్యేక దినాలుగా అనుకుంటూ ఉంటారు. సో ఈ శ్రావణ మాసంలో వచ్చే వాయనం ఎలా ఇవ్వాలి, వరలక్ష్మి వ్రతంలో ఎలా వాయనం ఇవ్వాలి, శ్రావణ మాసంలో కూడా వాయనాలు ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో అన్నమాట. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే శ్రావణ మాసంలో మనము వాయనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళని అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మీదేవిలాగా భావించి మనము వాయనం అనేది ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చి వాయనంగా ఇస్తామో వాళ్ళు మన అష్టలక్ష్ముల్లో దేవతలలో ఒక లక్ష్మిగా భావించాలి మనమైతే మన ఇంటికి వచ్చిన అతిథిని. మనం వచ్చినప్పుడు యాక్చువల్గా మనం తినే ప్లేట్లలో మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వాయనాలకి సర్దుకోకూడదండి, అలాగే అరేంజ్ చేసుకోకూడదు. ఇలాంటి సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ ఉంటాయి కదా, జర్మన్ సిల్వర్ కావచ్చు, అలాగే మన ఇంట్లో వెండి ప్లేట్స్ కావచ్చు, ఇలాంటి ప్లేట్స్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇవి ఎందుకంటే పూజలలో మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేట్స్ యూజ్ చేయాలి. అలాగే వాయనంలో ప్రత్యేకంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే బ్లౌజ్ పీస్ అన్నమాట. ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే మనం ఇవ్వాలన్నమాట. వాళ్ళు యూజ్ చేసే విధంగానే ఇవ్వాలి, యూజ్ చేయకుండా పక్కన పడేసేలాగా అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇచ్చేది దేనికోసం ఇస్తామంటే ప్రతిఫలం కోసం ఇస్తాం. లాభం అనేది ఉంటుంది కదా, పుణ్యం అనేది ఉంటుంది కదా, ఆ పుణ్యం కోసం అయితే ఇస్తాం కాబట్టి ఆ పుణ్యాన్ని మనం పర్ఫెక్ట్గా అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ బ్లౌజ్ పీస్ వేరేది ఏదైనా వాళ్ళకి పనికిరాంది కావచ్చు, ఎలాంటిది వాళ్ళకి యూజ్ చేయండి, వాళ్ళకి సరిపడంది ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటివి మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అవి ఇచ్చారంటే వాళ్ళకి అవి ఇచ్చినామంటే వాళ్ళు యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తారు. అలా అయితే ఇవ్వకూడదు అనమాట. వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనమైతే బ్లౌజ్ పీస్ ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. ఎప్పటికైనా బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ మనం ఇప్పుడు వాయనంగా ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సో అది పనికి రాదు, దేనికి పనికి రాదు అనే విధంగా మాట్లాడుకోవచ్చు. సో అలా మాట్లాడుకోకుండా మనం ఇచ్చిన పుణ్యాన్ని మనం లాభంగా తీసుకోవాలి అంటే మనం ఇచ్చిన తర్వాత పుణ్యం అయితే లాభంగా రావాలి కాబట్టి ఇలాంటి మంచి పీసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మీరు ఇట్లా ప్లెయిన్ జాకెట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా డిజైనర్ వేర్లో అయినా ఇవ్వచ్చు బ్లౌజెస్ అనేటివి. సో ఈ విధంగా అయితే బ్లౌజ్ పీసులు అయితే ఇవ్వాలి. మీరు ఒకటి కావచ్చు, అంటే వచ్చే మెంబర్స్ ఉంటారు కదా, వచ్చే ముత్తైదులు ఎవరైతే ఉంటారో మీరు ఒక్కరిని కావచ్చు, 5 మందిని కావచ్చు, 9 మందిని కావచ్చు, 11 మందిని కావచ్చు, ఈ విధంగా అయితే వాళ్ళని ఇలా ముత్తైదులను పిలిచి వాళ్ళకి వాయనం అయితే ఇవ్వాలండి. జాకెట్ పీసులు అయితే వాళ్ళకి ఉపయోగపడే విధంగా అయితే మనం జాకెట్ పీసులను అయితే ఇవ్వాలన్నమాట. సో అందుకోసమని మీకు ఇదొక పీస్ లాగా చూపించాను. తర్వాత మనం వాయనంలో ఆకులు కూడా కంపల్సరీ పెట్టాలండి. ఈ ఆకులు కూడా మన వైపు మాత్రమే ఉండాలి. ఈ తొడియాలు ఉంటాయి కదా, సో ఈ తొడియాలు మన వైపు మాత్రమే ఉండాలి. మన వైపు పెట్టుకొని ఇచ్చే వైపు ఈ విధంగా అయితే ఉండాలండి. ఈ విధంగా మన వైపు ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే వాయనం మనకు లాభంగా ఉండాలి కాబట్టి ప్రతిఫలం అనేది మనకు రావాలి కాబట్టి ఈ విధంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ విధంగా ఇచ్చారంటే ప్రతిఫలం మీకు ఎప్పటికీ రాదండి. సో ఈ విధంగా అయితే ప్రతిఫలం రావాలంటే ఈ విధంగా మన తొడియాలు అనేది మన వైపు పెట్టుకొని ఇవ్వాలి. అలాగే వాళ్ళకి
పూలు అన్నమాట. పూలు విడి పూలు కావచ్చు, అలాగే మీరు కట్టుకొని ఇచ్చిన పూలైనా కావచ్చు, అలా అయితే ఇవ్వాలి. అలాగే యాపిల్ పండ్లు అన్నమాట. మీరు యాపిల్ పండ్లైనా పెట్టచ్చు, లేకపోతే అరటి పండ్లైనా కూడా పెట్టచ్చు. అరటి పండ్లు అయితే ఒకవేళ అరటి పండ్లు పెట్టారనుకోండి, 2 అయితే పెట్టాలి. యాపిల్ పండు అయితే 1 పెట్టచ్చు అనమాట. అరటి పండ్లు 2 పెట్టినప్పుడు కూడా మీరు ఈ విధంగా అయితే పెట్టి ఇవ్వకూడదు. ఈ విధంగా తొడియాలనేది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మన వైపు ఉంటే ప్రతిఫలం అనేది మన వైపు వస్తుంది అనమాట. లాభం అనేది పుణ్యం అనేది మన వైపు వస్తుంది. సో ఈ విధంగా అయితే అరటిపళ్ళను మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఒక్కలు కూడా పెట్టాలన్నమాట, ఒక్క చీటి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కుంకుమ పెట్టాలండి. అలాగే పసుపును కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వాళ్ళ చెంపలకి గంధాన్ని అయితే పూయాలండి. గంధాన్ని అయితే కంపల్సరీగా పెట్టాలి. చెంపలకి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో గంధం పూసి తర్వాత పసుపు కుంకుమలు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే వాయనంలో గాజులు కూడా పెట్టి ఇవ్వాలండి. ఈ గాజులు వచ్చేసి మీరు 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు, 12 కావచ్చు, ఈ విధంగా అయితే గాజులను అయితే ఇవ్వాలి. అలాగే ఇవి గుగ్గుళ్ళు అన్నమాట. ఇవి గుగ్గుళ్ళు ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తే వాళ్ళకి కింద పడిపోకుండా ఉంటాయి, సేఫ్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే గుగ్గులు కూడా వేసి ఇవ్వాలి వాళ్ళకి. నార్మల్గా అయితే పెట్టచ్చు, బట్ వాళ్ళైతే ఇలా తీసుకుంటారు కాబట్టి ఇలా ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చామంటే సేఫ్ సైడ్గా బాగుంటుంది, కింద పడిపోకుండా. అలాగే మనం వాయినం ఇచ్చిన తర్వాత అక్షింతలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అనేది మనం తీసుకోవాలి. ఒకవేళ పెళ్లి కాని పిల్లలు కావచ్చు, అలాగే చిన్న పిల్లలు కూడా ఎవరైతే వస్తుంటారో ముత్తైదు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఉత్తి చేతులతో అసలు మనం పంపించకూడదు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి ఒక పండుని చేతిలో పెట్టి పంపించాలండి, ఉత్తిగా అయితే పంపించకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీగా వాయనంగానన్నా ఇచ్చి పంపించాలి, లేకపోతే ఒక పండు చేతిలో అన్నా ఇచ్చి పంపాలి. ఒకవేళ మీకు ఇవన్నీ ఇవ్వలేము అని అనుకున్నారంటే మీరు ఒకవేళ పూలు, పండ్లు, ఒక్కలు ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయినా ఇచ్చి పంపించచ్చు అనమాట. గాజులు ఇలాంటివి ఏం లేకుండా ఒక బ్లౌజ్ పీస్, ఒక 2 పండ్లు, ఒక్క చేతి ఇలా ఇచ్చి కుంకుమ పసుపు ఇట్లా ఇచ్చి పంపించారన్నా కూడా మంచిదే అనమాట. శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా కూడా మన ఇంటికి కంపల్సరీగా కుంకుమ బొట్టు ఇచ్చి వాళ్ళ చేతిలో పండో జాకెటో అలా పెట్టి పంపించాలన్నమాట. ఊరికే అయితే ఉత్తి చేతులతో ఎవరిని కూడా మనం పంపించకూడదు. అలాగే పిల్లల్ని కూడా పంపించకూడదు అనమాట. పెళ్లి కాని పిల్లలు కావచ్చు, అలాగే మామూలు చిన్న పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళకి ఉత్తి చేతులతో అయితే వెనక్కి పంపించకూడదు. ఇదే అనమాట శ్రావణ మాసంలో ఎలాంటి వాయనం ఇవ్వాలి అనేది. ఈ విధంగా అయితే వాయనాన్ని ఇవ్వాలి మనము. ఇది వరలక్ష్మి వ్రతంలో కావచ్చు, వరలక్ష్మి వ్రతం వాయనంగా కావచ్చు, శ్రావణ మాసంలో ఇచ్చే వాయనంగా కావచ్చు, ఈ విధంగా అయితే వాయనాన్ని మనం ఇవ్వాలి అన్నమాట. ఈ విధంగా మనం ఇస్తే మనకంటూ పుణ్యం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఇవి అరటి పండ్ల తొడాలు మాత్రం మన వైపు ఉండాలి, అలాగే ఆకుల తొడాలు కూడా మన వైపే ఉండాలి. ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, వచ్చిన ముత్తైదులకి కంపల్సరీగా వాళ్ళ కాళ్ళకి పసుపు అనేది కంపల్సరీగా పుయ్యాలి. వాళ్ళ కాళ్ళకి కంపల్సరీగా పసుపు కూడా రాయాలండి. అది కూడా పసుపు ఏ విధంగా రాయాలనేది మీకు క్లిప్పింగ్లో చూసి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. పసుపు కంపల్సరీగా వాళ్ళ కాళ్ళకైతే రాయాలి. ఇలా పసుపును వెనకాల కాళ్ళు ఉన్నాయి కదండి, బ్యాక్ సైడ్ వెనకాల నుంచి పసుపును అనేది రాయాలన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, వేళ్ళ సందులో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా పసుపును అయితే రాయాలండి. పసుపును అయితే ఎక్కడైనా కానీ గ్యాప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసేసుకోండి. నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి, ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.